క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం లాలాగూడ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు జోసెఫ్ ఆంబ్రోస్ గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు జాన్ ఆంబ్రోస్, రూబీ ఆంబ్రోస్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మేరీ ఆంబ్రోస్ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న పెంటారెడ్డి పౌలీనకు మరియు సుమన్ సుదీప్ రెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి శ్రీమతి పెంటారెడ్డి పౌలీనా, శ్రీ పెంటారెడ్డి మర్రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మణికొండ విచారణ, కీర్తిశేషులు వడిచెర్ల విజయరత్నారెడ్డి గారి ప్రథమ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ వడిచెర్ల సుధాకర్ రెడ్డి, స్వరూపరాణి, స్టెలిన్ మేరీ, క్రిస్టిన్ మేరీ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం మేత్రాసనం జ్ఞానాపురం విచారణ, ఇంధనం మరియ జోజీ ప్రసాద్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడి చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం రెంటు చింతల విచారణ, ఏరువ సాగర్ నవీన్ రెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను రాబోవు రోజుల్లో దేవుని కృప, కాపుదల, పవిత్రాత్మ వరములతో నింపమని ఏరువ బాల ప్రణీత్ రెడ్డికి ఆయురారోగ్యములు, జ్ఞానవరములతో నింపమని మరియు ఏరువ సుందరమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏలూరు మేత్రాసనం కేథడ్రల్ విచారణ, దోమ అన్నమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం మేత్రాసనం బుచ్చిరాజుపాలెం విచారణ, డి మేరీ అంతోని కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభువు బెర్నాడును వివేకముతో నింపెను, చక్కటి బోధనా ప్రభావముతో అతడు దైవ ప్రజలకు సేవ చేసెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము
మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియులారా, దివ్యవాణి వీక్షకులారా, శ్రీసభ వేద పండితుడు మఠాధిపతి అయిన పునీత బెర్నార్డ్ గారి పండుగ సందర్భంగా ఈ పూజా బలిలో అర్హతతో పాల్గొనుటకై మనం చేసిన పాపములన్నీ జ్ఞప్తికి తెచ్చుకొని పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో ఒప్పుకొని క్షమించమని వేడుకుందాం. సర్వశక్తిల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను క్షమించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, దయచూపండి, దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మీ గృహము పట్ల ఆసక్తి సన్యాస మఠాధిపతి అయిన పునీత బెర్నార్డును దహించి వేయినట్లు చేసినది. వెలుగుచూ ప్రకాశించుచున్న దీపము వలె అతనిని శ్రీసభలో స్థిరపరచితివి. అతని విజ్ఞాపన, ప్రార్థన సహాయమున మేము కూడా అతని వలె అంతరంగిక అగ్నిజ్వాలలతో తేజరిల్లుచు మీ వెలుగు పుత్రులుగా, పుత్రికలుగా జీవింప అనుగ్రహము మాకు దయచేయండి. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు రాజ్యపాలన చేయి మీ కుమారుడును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. యావే మీ రాజు అయినను మాకు యావే కాక మరి ఒక రాజు కావలెను అను పట్టుపట్టి తిరి. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 6 నుంచి 15 వరకు. షేకెము బెత్లీంలో నగరముల నాయకులు ప్రోగై షేకెము బురుజు వద్ద నున్న సింధూరము చెంత అబీయేలుకు రాజుగా ప్రకటించిరి. ఆ సంగతిని విని యోతాము గెరేసీము కొండనెక్కి పెద్ద స్వరంతో షేకెము నగరం వాసులతో ఇట్లనెను. షేకెము నాయకులారా వినుడు. మీరు నా మాటలు ఆలింతురేని దేవుడు మీ మాటలు ఆలించును. ఒకనాడు చెట్లనన్నీయు ఒక రాజును ఎన్నుకొనుటకై బయలుదేరిపోయెను. అవి ఒలివ చెట్టును చూచి నీవు మాకు రుజువు కమ్ము అని అడిగెను. కానీ ఒలివు వానితో ఏమేమి నరులను దేవతలను కూడా సంతృప్తిపరచుచు నా తైలము నీయక మానుకొని మీ చెట్ల మీద రాజ్యము నెరపవలయున అనెను.
అప్పుడు చెట్లు అతి మ్రాణిని చూచి, రమ్ము, నీవు మమ్మేలుము అని అడిగెను. కానీ అంజూరము వానితో, ఏమేమి నా తీయని పండ్లను విడనాడి ఈ చెట్ల మీద రాజ్యము నెరపవలయునా అని అనెను. అంతటా చెట్లు ద్రాక్షలతతో, రమ్ము, నీవు మమ్మేలుము అని అడిగెను. కానీ ద్రాక్ష తీగ వానితో, ఏమేమి నరులను దైవములను కూడా సంతృప్తిపరచు నా సారమును పోగొట్టుకొని మీ చెట్ల మీద రాజ్యము నెరపవలయునా అనెను. అంతటా చెట్లన్నీయు ముళ్ళ తుప్పను చూచి, రమ్ము, నీవు మమ్మేలుము అని అడిగెను. తుప్ప వానితో, మీరు నిజముగానే నన్ను రాజుగా అభిషేకింతురేని నా నీడను నిలుపుడు, లేదని ఈ తుప్ప నుండి అగ్గి వెలువడి లేబోనును దేవదారులను కాల్చివేయునుగాక అనెను. ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. అందరూ, ప్రభువు ప్రభు నీవు ప్రసాదించిన బలము, నీవు ప్రసాదించిన బలము రాజు సంతసించినట్లు చేసినది. రాజు సంతసించినట్లు చేసినది. ప్రభు నీవు ప్రసాదించిన బలమునకు గాను రాజు సంతసించును. నీవు దయచేసిన విజయమునకు గాను అతడు మిగులా హర్షించును. నీవు అతని కోరికలు తీర్చితివి, అతని వేడుకోలను ఆలించితివి. అందరూ, ప్రభు ప్రభు నీవు ప్రసాదించిన బలము, నీవు ప్రసాదించిన బలము రాజు సంతసించినట్లు చేసినది. రాజు సంతసించినట్లు చేసినది. అతని మైలన దీవెనలు కొనివచ్చితివి, అతడి తల మీద బంగారు కిరీటమును పెట్టితివి. రాజు ఐష్కనిమ్మని వేడగగా నీవు దయచేసితివి, అతనికి దీర్ఘాయువును ఒసగితివి. నీ సహాయము వలన రాజు మహామహిమను బడిసెను. నీవతనికి కీర్తి ప్రభావమును దయచేసితివి. అందరూ, ప్రభువు ప్రభు నీవు ప్రసాదించిన బలము, నీవు ప్రసాదించిన బలము రాజు సంతసించినట్లు చేసినది. రాజు సంతసించినట్లు చేసినది. అతని శాశ్వతములైన దీవెనలు అనుగ్రహించితివి. నీ సన్నిధాన్యము వలన అతడు ప్రమోదము చెందును. రాజు ప్రభువును నమ్మును. మహోన్నతుని కరుణ వలన అతడు నిత్యము రాజ్యము చేయును. అందరూ, ప్రభువు ప్రభు నీవు ప్రసాదించిన బలము, నీవు ప్రసాదించిన బలము రాజు సంతసించినట్లు చేసినది. రాజు సంతసించినట్లు చేసినది. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు. పరలోక ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువిశేషములోని భాగము.
ద్రాక్ష తోట కూలీలు. పరలోక రాజ్యము ఈ ఉపమానమును పోలి ఉన్నది. ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలో పని చేయుటకు పనివారులకై ప్రాతకాలమున బయలుదేరాడు. అతడు రోజునకు 1 దీనారము చొప్పున ఇస్తానని కూలీలతో ఒప్పందము చేసుకొని వారిని తన తోటకు పంపాడు. తిరిగి ఆ యజమానుడు 9 గంటల సమయమున బయటకు వెళ్ళి అంగడి వీధిలో పని కొరకు వేచి ఉన్న కొందరిని చూచి, మీరు నా తోటకు వెళ్ళి పనిచేయుడు, న్యాయముగా రావలసిన వేతనమును ఇస్తాను అన్నాడు. వారు అటులనే వెళ్ళారు. తిరిగి 12 గంటలకు మరలా మధ్యాహ్నం 3 గంటలకు ఆ యజమానుడు అట్లే మరికొందరు పనివారిని పంపాడు. రమారమి సాయంకాలము 5 గంటల సమయమున వెళ్ళి సంత వీధిలో ఇంకనూ నిలచి ఉన్న వారిని చూచి, మీరు ఏలా రోజంతయు పని పాటలు లేకుండా ఇటుల నిలిచి ఉన్నారు అని ప్రశ్నించెను. మమ్మెవరూ కూలికి పిలవలేదు అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. అంతటా ఆ యజమానుడు, అటులైన మీరు కూడా నా ద్రాక్ష తోటలో పని చేయుటకు వెళ్ళుడు అనెను. సాయం సమయమున ఆ యజమానుడు తన గృహ నిర్వాహకునితో ద్రాక్ష తోటలో పని చేసిన వారిని పిలిచి, చివర వచ్చిన వారితో ప్రారంభించి తొలుత వచ్చిన వారి వరకు వారి వారి కూలీ నిమ్ము అనెను. అటులనే సాయంత్రము 5 గంటల పనిలో ప్రవేశించిన వారికి తలకొక దీనారము లభించెను. తొలుత పనిలో ప్రవేశించిన వారు తమకు ఎక్కువగా కూలి వచ్చునని తలంచిరి. కానీ వారు కూడా తలకొక దీనారమునే పొందిరి. వారు దానిని తీసుకొని యజమానునితో, పగలంతయు మండు టెండలో శ్రమించి పని చేసిన మాకును చిట్ట చివర 1 గంట మాత్రమే పనిలో వంగిన వారికిని సమానముగా కూలి ఇచ్చితివేమి అని గొనుగుచూ పలికిరి. అంతట యజమానుడు వారితో ఒకరిని చూచి, మిత్రమా, నేను నీకు అన్యాయము చేయలేదు. దినమునకు 1 దీనారము చొప్పున నీవు ఒప్పుకొనలేదా? నీ కూలి నీవు తీసుకొని పొమ్ము. నీకు ఇచ్చినంత కడపటి వానికి ఇచ్చుట నా ఇష్టము. నా ధనమును నా ఇష్టము వచ్చినట్లు వెచ్చించుకొను అధికారము నాకు లేదా? లేక నా ఉదారత నీకు కంటగింపుగా ఉన్నదా అని పలికెను. ఇట్లే మొదటివారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. తండ్రి దేవా స్తోత్రం, యేసు దేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవ స్తుతి స్తోత్రము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఘనత, త్రియేక దేవా ఘనత, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవా మహిమ, త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవా ఆరాధన. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్ జీసస్. ప్రైజ్ ద లార్డ్ జీసస్. క్రీస్తునందు ప్రియులారా, ఈనాటి మొదటి పట్టణము మనం ధ్యానించుకున్నట్లయితే, మొదటి పట్టణంలో అబీమెలెకుని ప్రజలు రాజుగా చేస్తారు. అసలు ఈ సృష్టిని కలగజేసిన విశ్వాధిపతి, సృష్టికర్తనే ఈ సృష్టికి, ఈ విశ్వానికి సర్వాధికారి అయిన రాజు. మొదట్లో దేవుణ్ణి సృష్టికర్తగా, రాజుగా, సర్వాధికారిగా ఆయనను ఆరాధించారు. కానీ కాలక్రమేణా వాళ్ళకి శత్రువులే ఎక్కువయ్యే కొద్దీ ప్రజలు భయపడేసి దేవుడు రాజు అనే విషయాన్ని పక్కకు పెట్టేసి మనుషుల నుండి రాజును ఎన్నుకోవాల్సి వాళ్ళు అడిగారు. మాకు మనుషుల్లో నుండి మమ్మల్ని పరిపాలించడానికి రాజులు కావాలి. ఇది తెలియజేయడానికి ఒక ఉపమానము యోతాము చెబుతున్నాడు. ఏ ఉపమానం అన్నీ?
చెట్ల ఉపమానం చెప్తున్నాడు. యోతాము గెరేసీము కొండకు వెళ్ళి పెద్ద స్వరముతో షెకేము నగరవాసులతో ఇలా చెప్పాడు, షెకేము నగరవాసులారా వినుడు, మీరు నా మాటలు ఆలింతురేని దేవుడు మీ మాటలు ఆలించును. ఒకనాడంట చెట్లన్నీ ఒక రాజుని ఎన్నుకోవాలని బయలుదేరిపోయాయంట. ఇజ్రాయెల్ ప్రజలు, షెకేం వాసులు ఒక రాజుని ఎన్నుకోవాలని బయలుదేరిపోయినట్లు చెట్లన్నీ చెట్ల నడుమ నుండి, లేకపోతే చెట్ల రాజ్యం నుండి, వృక్ష సంతానం నుండి రాజుని ఎన్నుకోవాలని పోయాయంట. అయితే మొట్టమొదటిగా వాళ్ళు ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళారంట. ఒలీవ చెట్టు నీవు మాకు రాజు అవ్వు, రాజు కమ్మి మమ్ము పరిపాలించు అని ఒలీవ చెట్టుని అడిగామంట. అప్పుడు ఒలీవ చెట్టు ఏమని రెస్పాండ్ చేసింది, ఏమని ప్రత్యుత్తరం ఇచ్చింది? కానీ ఒలీవు వారితో, ఏమేమి నరులను దేవతలను కూడా సంతృప్తిపరచు నా తైలము నీయక మానుకొని చెట్ల మీద రాజ్యము నెరపవలేనా అన్నది. ఒలీవ చెట్టు ఏమన్నది, మంచి తైలంని ఇస్తాను, నేను ఒలీవ తైలాన్ని ఇస్తాను, మంచి తైలాన్ని వదులుకొని రాజుల్ని, దేవతల్ని, దేవుల్ని సంతోషపరిచే ఈ ఒలీవ మంచి తైలాన్ని వదులుకొని మీ మీద నేను రాజ్యం చేయాలన్నా, చెట్ల మీద రాజ్యాలను చేయాలన్నా? నో అని చెప్పేసింది. రాజ్యం చేయడానికి ఒప్పుకోలేదు. తన యొక్క మంచి ఒలీవ తైలం, ఇప్పుడు కూడా అంతే కదండి, ఒలీవ తైలం చాలా కాస్ట్లీ. మన ఆయిల్స్ కొంటాం, రకరకాల ఆయిల్స్, హెల్త్కి మంచివి కాదు అవి. కానీ కొన్ని కొబ్బరి నూనెలని, మళ్ళీ ఒరిజినల్ ఆయిల్స్ అయితే, గానుగ నూనెలు అయితే చాలా బాగుంటాయి. ఒలీవల తైలం చాలా కాస్ట్లీ. మీరు కావాలంటే ఫుడ్ వరల్డ్లో, మార్కెట్లో అడగండి. ఒలీవల తైలం చాలా కాస్ట్లీ. అది ఎప్పుడో ఒకసారి తైలముల ప్రతిష్ట పూజ చేసేటప్పుడు ఈ ఒలీవల తైలము బిషప్ గారు కొద్దిగా వాడి అందరికీ సాక్రమెంట్స్ అంటే దేవద్రవ్యాన్మానాల్లో వాడడానికి మాత్రమే చేస్తారు. చాలా కాస్ట్లీ అది. మీరు మార్కెట్లో కొంటే వేలల్లో ఉంటుంది ఒలీవల తైలం. కాబట్టి అదే అంటుందన్నమాట, మంచి తైలాన్ని నేను వదులుకొని మీ మీద రాజ్యం ఏలడానికి రావాలన్నా, నేను రాను అని చెప్పింది. నెక్స్ట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఆ చెట్లు ఎక్కడికి వెళ్ళాయి? అత్తి చెట్టు దగ్గరికి వెళ్ళాయి, అంజీర చెట్టు దగ్గరికి వెళ్ళాయి. అంజీర చెట్టు దగ్గరికి వెళ్ళి రమ్ము మమ్ము ఏలుము అని అడిగాయి. అప్పుడు అంజీర చెట్టు ఏమన్నది? అంజీర పండ్లు కూడా కాస్ట్లీయే. అవి డ్రై ఫ్రూట్స్లో అంజీర పండ్లు అవన్నీ ఒక తాడుకి ఇట్లా కట్టేసి అంజీర పండ్లు ఒక కాయిన్స్ లాగా మంచిగా వేలాడదీస్తారు. చాలా కాస్ట్లీ ఫ్రూటు. ఇంత మంచి కాస్ట్లీ, ఇంత టేస్టీ, ఇంత రుచికరమైన నా యొక్క స్వభావాన్ని వదులుకొని నేను వచ్చి మీకు రాజ్యం చేయాలని చెప్పేసి అంజీర చెట్టు కూడా అలాగైనది. నెక్స్ట్ వాళ్ళు ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళారు. మంచి దేవతల్ని, దేవుల్ని నేను సంతోషపరిచే నా ద్రాక్షారసాన్ని వదులుకొని నేను మీకు వచ్చి రాజ్యం చేయాలని అన్నప్పుడు చివరికి వాళ్ళకి ఇక ఏం చేసేది లేక ముళ్ళ పొదల దగ్గరికి వెళ్ళారు. ముళ్ళ పొద దగ్గరికి వస్తే నేను వస్తా, రాజ్యం వెళ్తా, కానీ నాకు ముళ్ళ పొదలో ఉన్నాయి, ముళ్ళున్నాయి, లేకపోతే నాకు నేను నీడనివ్వలేనని అనొద్దు. వచ్చి నా నీడలో ఉన్న కాడికి, నా నీడలో మీరు వచ్చి మీరు సేద తీర్చుకోండి, నేను ఎంత ఇస్తానో అంతనే తీసుకోండి అన్నట్టుగా చీప్గా మాట్లాడేసింది. అలాంటిది అంటే అలాంటి కోవకు చెందినవాడు అబీమెలెకు. అంతకుముందు కూడా ఇజ్రాయెల్ రాజులు కూడా, సౌలు రాజు, తర్వాత దావీదు మహారాజు పాపం చేశాడు. కొంతకాలం బాగానే ఆయన ఏలాడు. తర్వాత సొలొమోన్ రాజు పాపం చేశాడు. ఆ తర్వాత జెరోబాం మరియు ఎరోబాం వీళ్ళు కూడా పరిపాలించారు. ఆ తర్వాత ఆహాబు రాజు ప్రజల్ని పరిపాలించే క్రమంలో వాళ్ళు తప్పులు చేశారు, ప్రజల్ని తప్పు చేయించారు, వాళ్ళు విగ్రహారాధనకి పాల్పడ్డారు, వీరు కూడా విగ్రహారాధన చేశారు, ప్రజల్ని కూడా విగ్రహారాధన చేసేలా చేశారు. నిజమైన దేవుని మాత్రం పక్కబెట్టారు, రాజాది రాజుని పక్కబెట్టారు. చివరికి ఇప్పుడు ఇలాంటి వాళ్ళని నమ్ముకున్నా, చివరికి సైతాన్ని నమ్ముకున్నా దహించి వేస్తాడు. అంటే అగ్నిగుండంలో మనల్ని దహించి వేస్తాడు. అదే నిజమైన రాజుని, సృష్టికర్తని, నిజమైన దేవాది దేవుని మనం నమ్ముకుంటే ఎలా ఉంటాడంటే ఈనాటి సువిశేషంలో ఉన్నట్టుగా ఉంటాడు. ఆ ద్రాక్ష తోట యజమాని చూడండి, ఎంత ఉదార స్వభావం ఉంది, ఎంత మంచితనం ఉంది ఆయనకి. ద్రాక్ష తోట యజమానికి మంచితనం ఉంది, ఉదార స్వభావం ఉంది, ఆయన షరతులు లేని ప్రేమ ఆయనలో ఉంది.
అలాగే ఆ కోవకు చెందినవాడు అంటే దేవుడు ఇంతకంటే గొప్పవాడు. ఆ ద్రాక్ష తోట యజమాని చూడండి, ద్రాక్ష తోటలో పనిచేయడానికి ఉదయం వెళ్ళాడు. ప్రాతకాలంలో ఉదయం బహుశా 6 గంటలకి, ఆ తర్వాత 9 గంటలకి, ఆ తర్వాత 12 గంటల మధ్యాహ్నం 12 గంటలకి, ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి, ఆ తర్వాత సాయంకాలం 5 గంటలకి. ఈ 5 సార్లు వెళ్ళాడు. వేర్వేరు సమయాలలో వెళ్ళాడు. అంగడి వీధిలో అంటే ఇప్పుడు క్లాక్ టవర్ కాడ చూస్తే చాలామంది పనుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి ప్లేసులకి వెళ్ళి వాళ్ళని ద్రాక్ష తోటలో పనిచేయడానికి వివిధ సమయాల్లో పంపించినప్పుడు మొదట వచ్చిన వాళ్ళతో 1 దీనారం ఇస్తానని ఒప్పుకున్నాడు. తర్వాత తగిన వేతనం ఇస్తానని వేరే వాళ్ళతో చెప్పాడు. చివరికి వచ్చిన వారితో మొదలుపెట్టేసి ఒక్కొక్క దీనారం ఇచ్చుకుంటూ వస్తే మొదటి వారు అనుకున్నారు మాకు 1 కంటే ఎక్కువ ఇస్తారేమో, మేము పొద్దునుంచి చేశాం కదా అనుకున్నారు. కానీ అంటే ఇలాంటి ఆలోచన ఎవరికి ఉందంటే, మేము ఇజ్రాయేళ్లము, మేము దేవుని సొంత జనము, దేవునిచే ఎన్నుకోబడ్డ వాళ్ళము, మేము పవిత్ర జనము, మాకే రక్షణ, మాకే దేవుడు సొంతము, ఆయన ప్రేమ మాకే సొంతము అని యూదులు, ఇజ్రాయెల్ ప్రజలు ఇలాంటి ఆలోచనలో ఉన్నారన్నమాట. మొదట వచ్చిన వాళ్ళతో మనం పోల్చొచ్చు. ఆ తర్వాత ఎవరెవరైతే దేవుని నమ్ముకున్నారో, ఆ తర్వాత ఎవరెవరైతే క్రీస్తుని నమ్ముకున్నారో, చివర వచ్చిన వాళ్ళు ఇప్పుడు కూడా ఎవరైతే క్రీస్తుని నమ్ముకుంటున్నారో, ఆ చివరి వారిని చూసి మేము ఇన్ని సంవత్సరాల నుంచి బాన్ అండ్ బాటఫ్ ఇన్ గన్ ఫౌండరీ అన్నట్టుగా, లేకపోతే బాన్ అండ్ బాటఫ్ మేము ఎక్కడెక్కడైతే మేము క్రైస్తవులం ఉన్నామో అక్కడనే మేము మొదటి నుంచి పుట్టిన క్రైస్తవులము అని అంటూ ఉంటారు. నిజానికి క్రైస్తవులు ఎవ్వరు లేరు. బ్యాప్టిజం తీసుకున్నప్పటి నుంచే మనం క్రైస్తవులము. మేము ఎప్పటి నుంచో క్రైస్తవులం కాబట్టి మాకే రక్షణ సొంతం, మాకే దేవుని కృప సొంతం, మాకే దేవుని షరతులు లేని ప్రేమ సొంతము. వేరే వాళ్ళకి ఎందుకు చెందాలి? మొన్నొచ్చి క్రీస్తుని నమ్ముకున్నాడు, వాళ్ళకెందుకు రక్షణ రావాలి, వాళ్ళకెందుకు దేవుని కృప వెంబడి కృప సమృద్ధిగా రావాలి అనే ఆలోచనలు మనం మానుకోవాలి. మనం దేవునికున్న ఆలోచనలు, దేవునికున్న మనసు కలిగి ఉండాలి. దేవునికున్న మనసు ఏంది, దేవుని చిత్తం ఏందంటే తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 4వ వచనము, అందరూ సత్యమును తెలుసుకొనవలననియు అందరూ రక్షింపబడవలననియు దేవుని చిత్తమై ఉన్నది. దేవుని యొక్క కోరిక ఏంది, అందరూ రక్షింపబడాలి. అదే కోరిక మనకు కూడా ఉండాలి. క్రైస్తవులైన మనకు కూడా ఉండాలి అదే కోరిక, అందరూ రక్షింపబడాలి. వాళ్ళు ఎప్పుడు వచ్చావని కాదు, క్రీస్తుని గట్టిగా నమ్ముకున్నవా లేదా, ఎప్పుడు వచ్చామన్నది కాదు, క్రీస్తుని గట్టిగా నమ్ముకున్నవా లేదా. అందుకే యేసుప్రభు ఏమన్నాడు, మొదటివారు చివరివారు కావచ్చు, చివరివారు మొదటివారు కావచ్చు. మనం ఏం చేయాలంటే మొదటివారిగా ఉండి చివరివారు కూడా మొదటివారు అయ్యేలా, చివరివారు కూడా రక్షణ పొందుకునేలా చేయాలి. ఇక్కడ చూడండి, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది. ఆయన షరతులు లేని ప్రేమ, గొప్పదైన ప్రేమ, అరుదైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అందరికంటే ఎక్కువగా ప్రేమించే ప్రేమ చాలా గొప్పది. ఆయన ఉదారత చాలా గొప్పది. ఆయన యొక్క కృప వెంబడి కృప సమృద్ధిగా ఉంటుంది. ఆయన కృప చాలినంత ఉంటుంది. ఆయన కృప ఎడబాయని కృపలాగా ఉంటుంది. ఆయన యొక్క కృప ఆ కృపకు అందరు నోచుకోవాలని మనం ప్రార్థన చేసుకోవాలి. అందరూ రక్షణలోకి రావాలని మనం ప్రార్థన చేసుకోవాలి. మన రక్షణ జ్ఞానస్నానం నుంచి ఆరంభమైంది. మనం ఆ రక్షణలో కొనసాగాలి. చివరికి సమృద్ధి రక్షణ లేకపోతే సంపూర్ణ రక్షణ పొందుకోవాలి. మనం పొందుకుంటూ కొనసాగుతూ సంపూర్ణ రక్షణ మనం పొందుకుంటూ, అదే సమయంలో మొన్న క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు కూడా ఈ సంపూర్ణ రక్షణలోకి వచ్చేటట్టు మనము ఆశపడాలి, ప్రార్థన చేయాలి. అందరు రక్షింపబడాలని దేవునిలాగానే మనము కోరుకుందాము. ఈ రాజు చాలా గొప్ప రాజు, ఈ పరలోక రాజు, ఈ విశ్వాధిపతి, ఈ పరలోక తండ్రి చాలా ఉదారమైన వాడు, అందరినీ ప్రేమించేవాడు, అందరూ రక్షింపబడాలని కోరుకునేవాడు. ఎందుకంటే అందరూ ఆయన పిల్లలే. చివరిగా ఒక మాట నేను చదువుతానండి. అందరికీ శ్వాసనిచ్చేది, అందరికీ ఊపిరినిచ్చేది ఆయననే. ఆయన యందే మనము ఉనికిని కలిగి ఉన్నాము, సంచరించుచున్నాము, మనగలుగుచున్నాము. మనలో కొందరు కవులు చెప్పుచున్నట్లుగా మనందరము ఆయన పిల్లలమే. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 25వ వచనము, 27వ వచనము, 28వ వచనము. నేను చివరిగా ఈ మాట చదువుతాను. ఏలైనా
ఆయన యందే మనము జీవించుచు సంచరించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. మీలో కొందరు కవులు చెప్పుచున్నట్లు మనమందరము ఆయన బిడ్డలమే. వాళ్ళు మొన్న క్రీస్తుని నమ్ముకున్నా, సొంత రక్షకుడిగా ఒప్పుకున్నా, మొన్నే బ్యాప్టిజం తీసుకున్నా, నువ్వు ఎప్పుడో తీసుకున్నా తేడా ఏం లేదు. అందరికీ రక్షణ ఆయన ఇస్తాడు. అది ఆయన ఉదారత, ఆయన యొక్క గొప్ప ప్రేమ, ఆయన గొప్ప కృప, సమృద్ధి కృప, ఎడబాయని కృప, చాలినంత కృప వెంబడి కృప. దీనికి అందరు నోచుకునేలా మనం కూడా ప్రార్థన చేసుకుందాం. మన రక్షణను కూడా కోల్పోకుండా మనము మన జీవితాల్లో నిజమైన రాజుని మాత్రమే ఆరాధించాలి. ఎట్టి పరిస్థితుల్లో అబీమెలెకుని ఎన్నుకున్నట్టుగా ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని పడితే వాళ్ళని ఎన్నుకోకుండా నిజమైన రాజుని, దేవాది దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. ఎట్టి పరిస్థితుల్లో సైతానికి అవకాశం ఇవ్వకుండా రాజాది రాజు, సర్వలోక న్యాయాధిపతి అయిన దేవుని మాత్రమే ఆరాధించుదాం. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లు ప్రార్థించండి. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తిరుసభ యొక్కయు ప్రయోజనం కొరకును మీ కరం ద్వారా ఈ బలి స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, పునీత బెర్నాడు తన బోధనలయందును ధర్మక్రియలయందును ప్రఖ్యాతిగాంచి మీ శ్రీసభ శాంతి భద్రతలను కొరకు తీవ్రమైన పోరాటమును జరిపెను. అతని సంస్మరణ చేసుకొనుచు మేము మీ వైభవమునకు అర్పించు శాంతి సమైక్యముల దివ్య సంస్కారపు బలిని దయతో స్వీకరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన పరలోక తండ్రికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట మీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మీరు మీ పునీతుల సమక్షములో స్తుతులను అందుకొనుచున్నారు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి మీరు వసగిన వరములనే సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగను, వారి సహవాసము మాకు స్నేహబంధముగను, వారి ప్రార్థన సహాయము మాకు గట్టి ఆదరణగాను ఉండునట్లు ఏర్పాటు చేసితివి. సాక్షీభూతమైన వారి పుణ్య జీవితముల ద్వారా మేము ప్రభావితులమై మా ముందు ఉన్న పరుగు పందెములో విజయవంతముగా పరుగిడి మా ప్రభువగు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును కూడా మేము పొందగలుగుదుము. కావున దూతల అతిదూతల సమేతముగా మీ పునీతుల బృందముతో పునీత బెర్నాడు గారితో ఏకమై మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా.
ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా లియో పాపుగారిని, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమవుతామనే నమ్మకంతో చనిపోయిన మా సహోదరీ సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలెగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ పునీత బెర్నాడు గారితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి.
మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకకై నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన క్రీస్తువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరితోనొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించడు వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించడు వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపను పరిహరించడు వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో రాజులకు రాజు, ప్రభుల ప్రభువు, సర్వలోక న్యాయాధిపతి, సర్వేశ్వని గొర్రెపిల్ల, లోకమేక పాపములను పరిహరించెడివారు. ఈ గొర్రెపిల్ల విందుకు సిద్ధపడ్డ మనము ధన్యులము. ప్రభువా, మీరు నా వెంట ప్రవేశించకునే పాత్రను కాను, అయినా మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. వందనం
క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయి కరుణించండి. క్రీస్తు పక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన వినోదరించండి. మీ గాయాల లోపల నన్ను దాచుకోనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీలతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. నా తండ్రి నన్ను ప్రేమించుచున్నట్లు నేను మిమ్ము ప్రేమించుచున్నాను. మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండుడు అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పునీత బెర్నాడు సంస్మరణ జరుపుకొనుచు మిమ్ము స్వీకరించిన మేము ఈ దివ్యాహారము మాయందు సత్ఫలాలను వసగునుగాక. తద్వారా ఆ పునీతిని బోధన ఆదర్శముల సహాయమున మేము విశ్వాసమందు స్థిరపడి జ్ఞానమందు వర్ధిల్లుచు మనుష్యవతారమెత్తిన మీ దివ్యవాక్కు ఎడల పరిపూర్ణ భక్తిని కలిగి ఉండునట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనల్ని దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు కృపలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. నేనును నా కుటుంబమును ప్రభుని